అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అర్ధరాత్రి. రచన టెంపోరావు గారు. 1982లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? ఉషాదేవి మేడమెట్లెక్కి నడవమ్మట నడవసాగింది. హోటల్ గదుల నంబర్లకు ఆమె కళ్ళు పరకాయించి చూస్తున్నాయి. 5, 6 అంటే ఇంకా ముందుకు పోవాలన్నమాట. ఆజానుబాహుడైన వ్యక్తి ఎవరో గదిలోంచి బయటకొచ్చి తలుపులు మూసి తాళాలేస్తున్నాడు. పని ముగించి అతడు అదే నడవమ్మట ఆమెకెదురుగా నడవసాగాడు. ఆమె కళ్ళు నంబర్లను చూడ్డం మాని ఎదురుగా వస్తున్న అతని వైపు వెళ్ళాయి. 7 అడుగుల పొడవాటి మనిషి, బుగ్గ మీసాలు, పళ్ళ మధ్య పొడవాటి చుట్ట, పెద్ద పెద్ద అంగల్లో నడక. అతడు దగ్గరకు రాగానే క్షమించండి అని ఆమె అతడి వంక చూసింది. చుట్టపొగ వదులుతూ విచిత్రంగా నవ్వుతూ తన ముందు నిలబడిన ఆమెను అతడు యగాదిగా పరికించాడు. క్షమించానమ్మాయి అన్నాడు అతను క్లుప్తంగా. మీకోసమే వస్తున్నాను, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. నా కోసమా? పొరబడటం లేదు కదా? జవాబు ఇవ్వకుండా నవ్విందామె. ఆమె తెల్లని పళ్ళు ముత్యాల్లా మెరిశాయి. మిమ్మల్ని చూడగానే మీరే వాలిగారని అందరూ పోలుస్తారు అందామె. డిటెక్టివ్ వాలి గంభీరంగా నవ్వాడు. తన బుగ్గ మీసాలను ఒకసారి సగర్వంగా వేలుతో దిద్దుకున్నాడు. నోట్లోని చుట్టను చేత్తో పట్టుకుని అలాగా అంటూ వెనక్కి తిరిగి వెళ్ళాడు. ఆమె అతన్ని అనుసరించింది. వాలి తన కాళ్లను ముందున్న బల్ల మీద చాచి పడకుర్చీలో విశ్రాంతిగా కూర్చున్నాడు. ఉషాదేవి అతను పక్కనున్న సోఫాలో కూర్చుని కథ ఎలా ప్రారంభించడమా అని ఆలోచిస్తోంది. అమ్మాయి, నీ పేరు ఉషాదేవి. నువ్వు చాలా హడావిడిగా ఎవరో పంపడం వల్ల ఇక్కడికి వచ్చావు. ఆమె విస్మయంతో అతన్ని చూసింది. అవన్నీ మీకెలా తెలుసు? వాలి నవ్వుతూ జవాబిచ్చాడు. అది కూడా చెప్పాలా? వాలికి అన్నీ తెలుస్తూనే ఉంటాయి. నీ చేతిలో హ్యాండ్ బ్యాగ్ మీద నీ పేరుందిగా. తర్వాత నువ్వు జుట్టు దువ్వుకోలేదు, బొట్టు పెట్టుకోలేదు, బహుశా స్నానం కూడా చేసి ఉండవు. జాకెట్ రంగు చీర రంగుకి చాలా విరుద్ధంగా ఉంది. కానీ నీ గాజులని హ్యాండ్ బ్యాగ్ని చూస్తే నువ్వు మామూలు మంచి అభిరుచితో ముస్తాబయ్యే స్త్రీవి అని తెలుస్తోంది. వీటిని బట్టి హడావిడిగా వచ్చావని బోధపడుతోంది. అదంతా బాగానే ఉంది. నన్నెవరో పంపి ఉంటారని ఎలా అనుకున్నారు? నవ్వుతూ వాలి పడ కుర్చీలోంచి లేచి కూర్చుని చెయ్యి చాచి ఆమె కుడి బుగ్గను మెల్లిగా గిల్లాడు. వెర్రిపిల్ల, మనసు ప్రతిబింబాన్ని మొహంలో చూడొచ్చు కదా. నీ మొహం చూస్తే నా దగ్గరికి ఇష్టం లేకపోయినా వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అందువల్ల ఎవరో నిన్ను పంపించి ఉంటారు అని అన్నాను. వాలి మళ్ళీ కుర్చీలో వెనక్కి జార్లపడ్డాడు. చుట్టపొగ వదులుతూ కళ్ళు మూసుకున్నాడు. ఆమె ఇలా చెప్పసాగింది. అవును, మా యజమానురాలైన దుర్గమ్మ గారు నన్ను మీ వద్దకు పంపించారు. నిన్న రాత్రి 12 ప్రాంతంలో దుర్గమ్మ గారి భర్త దక్షిణామూర్తి గారిని ఎవరో హత్య చేశారు. ఆ విషయం ఈవేళ పేపర్లో మీరు చూసే ఉంటారు. ఆమె ఆగింది. కళ్ళు మూసుకుని విశ్రాంతిగా చుట్టకాలుస్తున్న వాలి జవాబు ఇవ్వలేదు. నేను చెప్పేది వింటున్నారా అన్నదామె. నా చెవులు జాగ్రత్తగా వింటున్నాయి అన్నాడు వాలి. దక్షిణామూర్తి గారిని ఎవరు హత్య చేసింది అప్పుడే తేలిపోయింది. ఆయన మేనల్లుడైన శంకరమే హత్య చేసి ఉంటాడని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు పొద్దుటే పోలీసులు శంకరాన్ని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అప్పటికి శంకరం హంతకుడని దుర్గమ్మ గారు నమ్మడం లేదు. అందువల్ల ఎవరు హత్య చేసింది మీరు కనుక్కోవాలని ఆమె కోరిక. అది మీతో చెప్పడం కోసమే నేను వచ్చాను. కళ్ళు తెరిచి వాలి ఆమె వైపు చూశాడు. అమ్మాయి, నువ్వేమంటావు? మేనల్లుడు శంకరం హత్య చేశాడంటావా అడిగాడతను. అనేక మంది చెప్పిన దాన్ని బట్టి శంకరమే హంతకుడని అనిపిస్తోంది. నేను అలాగే భావిస్తున్నాను. అందుకే అతన్ని వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. తను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు ఉన్నట్టు దుర్గమ్మ గారు శంకరం నిర్దోషని భీష్మించో కూర్చున్నారు. అయితే నేను రావడం ఏ విధంగా లాభిస్తుంది? బాగా అడిగారు. నేను అదే అనుకుంటున్నాను. నల్లగా ఉన్న గోడను మీరు మాత్రం తెల్లగా ఉందని అనగలరా?
దుర్గమ్మ గారు తిక్క మనిషి, తప్పకుండా మీరు రావాలని అన్నారు ఆమె. అయితే వెళ్దాం పద అన్నాడు వాలి. కారులోంచి దిగగానే డిటెక్టివ్ వాలి ఓసారి ఆ భవనాన్ని కలేజూశాడు. విశాలమైన 3 అంతస్తుల భవనం, పెద్ద తోట, 6 అడుగుల ఎత్తున్న ప్రహరీ గోడ నలువైపులా ఉంది. వాలిని ఆమె మొదటి అంతస్తులో ఉన్న దుర్గమ్మ గదిలోకి తీసుకెళ్ళింది. వాలిని చూడగానే 45 ఏళ్ల వయసులో ఉన్న దుర్గమ్మ నవ్వుతూ ఆహ్వానించింది. రాగానే సెంటు వాసన గదిలో గుప్పమని కొడుతోంది. వాలి సోఫాలో కూర్చున్నాడు. ఉషాదేవి బయటికెళ్ళిపోయింది. విచార వదనంతో దుర్గమ్మ వాలి పక్కనే కూర్చుని అతడి చేతులను పట్టుకుంది. వాలిగారు, శంకరం నిర్దోషి, అది నాకు తెలుసు అందామె. వాలి ఆమె వైపు సూటిగా చూశాడు. నీకెలా తెలుసు? స్త్రీలకు అంతర్గతంగా నిజం తెలుస్తూ ఉంటుంది. శంకరం నిర్దోషని నా హృదయం చెప్తోంది, బొబ్బలెడుతోంది అందామె. వాలి చిత్రంగా నవ్వాడు. ఆమె మొహం చిన్నపోయింది. అంతగా నవ్వారేంటి? రేపు కోర్టులో జ్యూరీ సభ్యులు నీ హృదయం పలికే మాటలు విని ఎలా నవ్వుతారో నీకు చూపించడానికి అంతగా నవ్వాను. నీ హృదయం శంకరం నిర్దోషి అంటే కోర్టు సమ్మతించదు. అందుకు అవసరమైన రుజువులుండాలి. నాకు నిజం తెలుసు, ఎవరు చంపారో తెలుసు. ఎవరు అడిగాడతను ఆశ్చర్యంతో. మరకత మూర్తి. అతనెవరు? అతను మా వారి ప్రాణమిత్రుడైన రామ్మూర్తి గారి కొడుకు. రామ్మూర్తి గారు చాలా డబ్బు గడించారు. ఆయన మరణించేసరికి మరకత మూర్తి 12 ఏళ్ల కుర్రాడు. మరెవరూ లేకపోవడం వల్ల చనిపోతూ ఆయన తన ఆస్తిని మావారికి ఇచ్చారు. ఆ ఆస్తిని జాగ్రత్తగా చూడమని. 25 ఏళ్ళు వచ్చాక మరకత మూర్తికి ఇవ్వమని చెప్పారు. అంతవరకు మరకత మూర్తిని ఈ ఇంట్లోనే ఉంచుకోమన్నారు. ఇదంతా రామ్మూర్తి గారు స్పష్టంగా రాసి మరణించారు. మరకతమూర్తి ఇక్కడే ఉంటున్నాడా? 10 ఏళ్ల నుంచి మాతోనే ఉంటున్నాడు. కానీ అతడికి చదువు అబ్బలేదు. మా వారికి కార్యదర్శిగా ఉండి ఆయన పనులు చూస్తూ ఉంటాడు. అతడు హత్య చేయడం నువ్వు స్వయంగా చూసావా? ప్రశ్నించాడు వాలి. చూడలేదు, కానీ అతడే హంతకుడన్న హృదయానికి తెలుసు. వాలి మళ్ళీ విచిత్రంగా నవ్వాడు. నిన్న రాత్రి హత్య గురించి నీకు తెలిసిందంతా వివరంగా చెప్పు. కింద భాగంలో ఉన్న డైనింగ్ హాల్లో 9:30కి అందరం భోజనాలకు కూర్చున్నాం. ఎవరెవరున్నారు? నేను, మా వారు, మరకత మూర్తి, ఉషా, సుబ్బరాజు. సుబ్బరాజు ఎవరు? అతడు నా మరిది. మావారు అతడు కలిసి వ్యాపారం చేస్తున్నారు. అతడు హైదరాబాద్లో ఉన్న మా కంపెనీ బ్రాంచ్ని నడుపుతున్నాడు. ఈ ఊరు వచ్చి 3 నెలలైంది. అప్పటి నుంచి మాతోనే ఇక్కడే ఉంటున్నాడు అందామె. ఉష నీకేమవుతుంది? ఒక అనాథాశ్రమంలో నేను ఉషను చూశాను, వచ్చి మా ఇంట్లో ఉండమని. ఆమె ఇక్కడికి వచ్చి 6 నెలలైంది. ఉష అంటే నాకెంతో ఇష్టం. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంతో తిరిగే యువతులను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఉషను చూసి మా వారు విసుక్కునేవారు, కానీ నా కోసం ఊరుకున్నారు. నీ భర్త మరెవరిని చూసి విసుక్కునేవాడు? వెంటనే ఆమె జవాబు ఇవ్వలేదు. క్షణంలో ఆమె కళ్ళమ్మట నీళ్లు కారాయి. ఆయనది వెన్నలాంటి హృదయం సార్, కానీ ఆయనకు చిరాకెక్కువ. ఆయన ముక్కోపి. పొద్దుట్నుంచి రాత్రి దాకా ఆయన అందరినీ ఎడాపెడా తిడుతూనే ఉండేవారు. నిన్ను కూడానా? అడ్డొస్తూ అడిగాడు వాలి. నన్ను తిట్టేవారు, నేను కూడా తిట్టేదాన్ని. మొదటి వాళ్ళు నోరు మూసుకుంటే ఆయన ఇంకా ఎక్కువగా తిడతారని నాకు తెలుసు. అది ఆయన స్వభావం. ఆయన నన్ను ఏదైనా అంటే గాయపడిన పులిలాగా లేచి అరిచేదాన్ని. దాంతో ఆయన ఊరుకునేవారు అందామె. చుట్టపొగ పీలుస్తూ వదులుతూ వాలి క్షణకాలం మౌనంగా ఉండిపోయాడు. నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్పు. భోజనాలు సాగుతూ ఉండగా ఏదో పని సరిగ్గా చేయలేదని మావారు మరకత మూర్తిని విపరీతంగా తిట్టారు. సాధారణంగా ఎవరు ఎంత తిట్టినా అతడు లెక్క చేసేవాడే కాదు, రాయిలా ఉండేవాడు. ఎందువలనో నిన్న నా భర్త తిడుతూ ఉండగా తన ఉద్రేకాన్ని ఆపుకోలేక టేబుల్ మీదున్న పళ్ళు కోసే కత్తిని గట్టిగా పట్టుకుని లోపల అల్లల్లాడాడు.
ఆ సమయంలో అతడి మొహం వికృత రూపం దాల్చింది. కత్తిని పట్టుకున్న అతడి చెయ్యి కోపంతో వణికింది. కానీ అప్పట్లో అతని ప్రవర్తన ఈ హత్యకు దారి తీస్తుందని నేను ఊహించలేకపోయాను. అతనే హంతకుడు. ఆమె బరువుగా ఊపిరి పీలుస్తూ ఆగింది. కొంతసేపు అయ్యాక వాలివైపు చూసింది. భోజనం అయ్యాక మా వారు మొదటి అంతస్తులో ఉన్న ఆఫీస్ గదిలోకి వెళ్ళారు. 10 గంటలకు సుబ్బరాజు ఆ గదిలోకి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ 10:30 వరకు కంపెనీ విషయాలు మాట్లాడుకున్నారు. తర్వాత మరకతమూర్తిని మా వారు పిలిచారు. అతను వెళ్ళాడు. నాకు నిద్ర పట్టక 11:30కి నేను ఆయన గదిలోకి వెళ్ళాను. మావారు టేబుల్ వెనకనున్న కుర్చీలో కూర్చునున్నారు. నేను గదిలోకి వెళ్ళగానే పోయి పడుకుంటానని మరకతమూర్తి వెళ్ళిపోయాడు. 12 కొట్టగానే నేను నా గదికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏమైంది? నేను బయటికి వచ్చిన కాసేపట్లో శంకరం ఏదో పార్టీకి వెళ్ళి తప్ప తాగి వచ్చాడు. 2వ అంతస్తులో ఉన్న తన గదికి వెళ్ళబోతూ ఓసారి మావారి గదిలోకి వెళ్ళాడట. వాళ్ళ సోఫాలోంచి లేచాడు. హత్య జరిగిన గదిని చూపిస్తావా? ఇద్దరూ గది బయటకు వచ్చి నడవ మూలనున్న దక్షిణామూర్తి గదిలోకి ప్రవేశించారు. చాలా విశాలమైన గది. ఒకవైపున పెద్ద టేబుల్ ఉంది. దాని వెనక కుషన్డ్ రొటేటింగ్ చైర్, కిటికీలకు అందమైన సిల్క్ కర్టన్లు అమర్చబడ్డాయి. వాలి గుమ్మంలో నిలబడి తిన్నగా ముందుకు చూశాడు. సిల్క్ కర్టెన్ల కవతల వంకెలు తిరిగిన మేడమెట్లు అగుపడ్డాయి. వాలి పక్కనున్న ఆమె వైపు తిరిగాడు. ఆ మెట్లు 3వ అంతస్తులో ఉన్న మా వారి పడగదికి వెళ్తాయి. ఆ గదిలో కూర్చుని ఆయన ఆఫీస్ పనులన్నీ రాత్రి 1 గంట దాకా చూస్తూ ఉంటారు. అటుపైన ఆ మెట్లెక్కి పైనున్న పడగదికి వెళ్ళి నిద్రపోతారు. 3వ అంతస్తులో ఆ గదికి తోడుగా ఇంకా గదులున్నాయా? ఆయన పడగది మాత్రమే ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఆ మెట్లే ఎక్కాలి అందామె. మాట్లాడకుండా వాలి రొటేటింగ్ కుర్చీ దగ్గరకు నడిచాడు. టేబుల్ మీద అమర్చిన రెక్సైన్ క్లాత్ మీద రక్తం మరకలు ఉన్నాయి. కిందకు వంగి వాలి నేలను కప్పిన తివాసీని పరీక్షించాడు. తివాసీ మీద కూడా రక్తం మరకలు కనపడ్డాయి. అతడు ఆమె వైపు చూశాడు. అతడు శవం ఎక్కడ పడి ఉంది? తివాసీ మీద కుర్చీకి సమీపంలో పడి ఉంది అందామె. టేబుల్ కుడివైపు స్టాండ్ మీద ఎత్తుగా ఒక ల్యాంప్ ఉంది. గదిలో 2 ఫ్లోరోసెంట్ లైట్లున్నాయి. దక్షిణామూర్తి ఈ గదిలో పనిచేసేటప్పుడు అన్ని లైట్లను వాడతారా? ఈ టేబుల్ ల్యాంప్ మాత్రం ఆన్ చేయబడి ఉంటుంది. తతిమా లైట్లను ఆయన ఉపయోగించరు. వాలి తీవ్రంగా ఆలోచించసాగాడు. శవాన్ని పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళి ఎంతసేపు అయింది? 7 గంటలకు పట్టుకెళ్లారు. అప్పుడే శంకరాన్ని కూడా తీసుకెళ్లారు. అప్పుడు వాలి గదంతటిని పరీక్షించి బయటికి నడిచాడు. దుర్గమ్మ అతన్ని అనుసరించింది. కింది భాగంలో మీకు ఒక గది ప్రత్యేకంగా ఉంచమన్నాను. ఈ హత్య రహస్యం తెలిసేదాకా మీరిక్కడే ఉండాలని నా కోరిక అంది దుర్గమ్మ. నిజం తేలకపోదు, తెలుసుకునేదాకా ఇక్కడే ఉంటాను అంటూ డిటెక్టివ్ వాలి మేడ మెట్లు దిగాడు. డిటెక్టివ్ వాలి కిందనున్న హాల్లో అడుగుపెట్టగానే ఎవరో వ్యక్తి తొందరగా ఆ గదిలో ప్రవేశించి చేతిలోని తోలు సంచిని సోఫా మీద పడేశాడు. ఏయ్ రంగా అని గట్టిగా అరిచాడతను. మరుక్షణంలో వంటవాడు రంగన్న చేతులు జోడించుకొని అతని వద్దకు వచ్చాడు. ఏడియట్, ఈ గది శుభ్రంగా ఉంచమని ఎన్నిసార్లు చెప్పాను? బొత్తిగా బుద్ధి లేకుండా మసులుతున్నావు అన్నాడతను విశేషమైన కోపంతో. ఆ మాటలను వింటూ వాలి అతడి వైపు నడిచాడు. అతను సుబ్బరాజే అయ్యుంటాడని కోపంతో కూడిన మాటలను బట్టి గ్రహించాడు. అతను వాలి వైపు శత్రుభావంతో చూశాడు. మీరెవరు? ఏం కావాలి అని కసిరాడు. డిటెక్టివ్ వాలిని. దక్షిణామూర్తి హంతకుడు కావాలి. అయితే మా వదిన పిచ్చిగా మిమ్మల్ని రప్పించిందన్నమాట. నన్ను అడిగితే ఇదంతా డబ్బు తగలెట్టడం అంటాను. శంకరం హంతకుడని అందరికీ తెలిసిందే. మీరు మాత్రం వచ్చి ఏం పొడి చేస్తారు? బాగా చెప్పావు. మీ వదినకు నిజంగా చాదస్తమే అనవచ్చు. అందరికీ తెలిసిన విషయాన్ని నేను మాత్రం కాదనగలనా? వాలి నవ్వుతూ జవాబిచ్చాడు.
వాలి జవాబుతో సుబ్బరాజు కోపం తగ్గింది. అయితే శంకరం ఎందుకు హత్య చేశాడంటావు? ఎందుకైనా ఉండొచ్చు. వాడికి కావలసిన డబ్బు అన్నయ్య ఇచ్చేవాడు కాదు. నిన్న రాత్రి అన్నయ్యతో నువ్వు మాట్లాడావని విన్నాను. ఎంతసేపు మాట్లాడావు? అరగంట సేపు. ఏం మాట్లాడావు? మా సంభాషణ మీ పరిశోధనకి ఉపకరించదు. అది నిర్ణయించాల్సింది నేను. సుబ్బరాజు కాసేపు ఆలోచించి ఇలా చెప్పాడు. నిన్న రాత్రి అన్నయ్య నేను పోట్లాడుకున్నాం. అన్నయ్యకు కోపం ఎక్కువ. లోకువుగా దొరికిన వారిని కొమ్ములు పెట్టి పొడిచి పారేసేవాడు. కానీ అతని పప్పులు నా దగ్గర ఉడికేది కాదు. అతని కంటే ఎక్కువ కోపంతో మొహం వాచేటట్టు తిట్టి వచ్చేశాను. ఇంతకీ ఏ విషయం మీద పోట్లాడుకున్నారు? అది అడక్కండి, అది రహస్యం. డిటెక్టివ్ వాలి సుబ్బరాజు కళ్ళలోకి సూటిగా చూశాడు. రహస్యాలను దాచడంలో నన్ను మించిన వారు లోకంలో లేరని అందరూ అంటూ ఉంటారు. సుబ్బరాజు కొంచెంసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. నిన్న పొద్దుటి నుంచి ఉష మంచిది కాదని, ఆమెను వెంటనే పంపించేయమని అన్నయ్య పట్టుబట్టి కూర్చున్నాడు. ఆ విషయం మీదే మా ఇద్దరికి పోట్లాట జరిగింది. ఉషను పంపించేయాల్సిన అవసరం ఏదీ రాలేదని నేను అతనితో వాదించాను. అతనితో వాదించడం మూర్ఖత్వం అని గ్రహించి చివరకు కోపంగా వచ్చేశాను. ఉషను బయటికి పొమ్మనడం మా వదినకి ఇష్టం లేదు. వదిన అన్నయ్య నిన్న రాత్రి అదే విషయం మీద చర్చించుకున్నారట. డిటెక్టివ్ వాలి హాల్లో చిన్న బల్ల మీదున్న టెలిఫోన్ వద్దకు నడిచాడు. తన మిత్రుడైన ఇన్స్పెక్టర్ రాజాకి ఫోన్ చేసి కొన్ని విషయాలు కనుక్కున్నాడు. డాక్టర్ రిపోర్టును బట్టి హత్య 12-10 మధ్య జరుగుండాలని నిర్ణయించబడింది. హత్యకు ఉపయోగించిన ఆయుధం లావుగా పొడుగ్గా ఉన్న ఒక కర్ర. వాలి తను తెలుసుకున్న విషయాలను నెమరేస్తూ హాల్లోంచి సమీపంలో ఉన్న ఉషాదేవి గది వైపు వెళ్ళాడు. గది తలుపు తెరిచి ఉంది. గుమ్మంలో నుంచుని వాలి గదిలోకి తొంగి చూశాడు. లోపల బట్టలను స్టాండ్ మీద సర్దుతున్న ఒక పని మనిషి వాలిని చూసి ముందుకొచ్చింది. అమ్మాయి లేదా? బయటికి వెళ్ళారండి అంది పని మనిషి నవ్వుతూ. వాలి ఒకసారి స్టాండ్ మీద ఉన్న చీరలను జాకెట్లను గమనించాడు. బట్టలను కొనడంలో ఉషాదేవి అభిరుచిని మెచ్చుకోవాలి అన్నాడతను. పని మనిషి మాట్లాడలేదు. నిన్న రాత్రి భోజనాల సమయంలో అమ్మాయి ఏ చీర ధరించింది? ఒక ఆకుపచ్చ షిఫాన్ చీరను స్టాండ్ నుంచి తీసి పని మనిషి వాలి దగ్గరికి తెచ్చింది. ఆ షిఫాన్ చీరను 2 చేతులతోనూ పట్టుకొని వాలి ఆశ్చర్యంతో పరీక్షించాడు. అఖండంగా ఉంది, అసామాన్యంగా ఉంది అని ఆ చీరను మళ్ళీ ఆమెకి ఇచ్చేశాడు. పని మనిషి దాన్ని అందుకొని బట్టల స్టాండ్ వైపు వెళ్ళింది. వాలి నవ్వుతూ తన చేతిలో ఉన్న కత్తెరతో ఆ చీర నుంచి ముక్క కట్ చేసి ఆ తెగిన ముక్కను జేబులో వేసుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం వాలి నిద్ర నుంచి లేచి గదిలో పచార్లు చేస్తూ ఆలోచించసాగాడు. రంగన్న టీ పట్టుకొని గదిలోకి ప్రవేశించాడు. రంగన్న, ఏంటండయ్యా, నిన్న రాత్రి హత్య గురించి నీకేం తెలుసు? అంతా పోలీసు వాళ్ళకి చెప్పానయ్యా. నేను పోలీసు వాడిని కాదు అన్నాడు వాలి నవ్వుతూ. రాత్రి 11:30 దాటాక నేను కిందనున్న నా గదిలో నిద్రపోయానయ్యా. నా గది అయ్యగారి గదికి సరిగ్గా కింద ఉంది. హాల్లోని గడియారం 12 కొడుతుండగా వీధి తలుపు చప్పుడైంది. నాకు మెలకు వచ్చింది. శంకరం గారు అప్పుడే వచ్చుంటారని అనుకున్నాను. కాసేపట్లో మేడ మీద అయ్యగారి గదిలో శంకరం గారి మాటల ధ్వని వినపడింది. రాత్రి నిశ్శబ్దంగా ఉండడం వల్ల మేడ మీద అయ్యగారి గదిలో ఎవరైనా మాట్లాడితే ధ్వని వినపడుతూనే ఉంటుంది, కానీ మాటలు వినపడడం లేదు. ఆయన వెళ్ళిపోయి పడుకుని ఉంటారు అని అనుకున్నాను. పై గదిలో మాట్లాడిన శంకరం కంఠాన్ని నువ్వు బాగా గుర్తుపట్టావా? అది ఆయన కంఠమేనండి. పై గదిలో దుర్గమ్మ మాట్లాడడం, సుబ్బరాజు మాట్లాడడం వినపడిందా? వినపడిందయ్యా. సాధారణంగా వాళ్ళిద్దరూ చాలా గట్టిగా మాట్లాడతారు. డిటెక్టివ్ వాళ్ళు ఆలోచిస్తూ మళ్ళీ పచార్లు చేయసాగాడు. వంట మనిషి రంగన్న వెళ్ళిపోయాడు. చటుక్కున ఏదో ఆలోచన తట్టినట్టు వాలి గదిలోని బట్టల స్టాండ్ వైపు వెళ్ళాడు. తన కోటు జోబులోని ఎర్ర సీర పెన్నును బయటకు లాగి దానిలోని సీరాను తను కత్తిరించిన షిఫాన్ చీర ముక్క పైన విదిలించాడు. ఎర్రటి మరకలు పడ్డ
ఆ చీర ముక్కను మళ్ళా జేబులో వేసుకుని అతను నవ్వుకుంటూ కోటు తొడుక్కున్నాడు. చుట్టను వెలిగించి వేగంగా గదిలోంచి బయటికి కదిలాడు. వాలి ఉషాదేవి గదిలో ప్రవేశించాడు. మెల్లిగా తలుపులకు లోపల గడియ వేశాడు. ఉషాదేవి నిలువుట అద్దం ముందు నించుని తల దువ్వుకుంటోంది. అమ్మాయి, అతని పిలుపు వినగానే ఆమె చటుక్కున వెనక్కు తిరిగింది. మీరా, నిన్న రాత్రి నువ్వు హత్య జరిగిన గదిలోకి వెళ్ళలేదుగా? నిన్న రాత్రి 11ంటికే నేను నిద్రపోయానండి. నా గది దాటి నేను బయటికే వెళ్ళలేదు. వాలి కళ్ళు ఆమె వైపు తీక్షణంగా చూశాయి. అతని కుడి చేయి కోటు జోబులోకి వెళ్ళింది. మరుక్షణంలో అతని చేయి చాచాడు. ఎర్ర మరకలున్న ఆకుపచ్చ రంగు షిఫాన్ చీర ముక్క అతని అరచేతి నుంచి ఆమె వైపు కనిపించింది. అమ్మాయి, నిన్న రాత్రి నువ్వు ఆ గదిలోకి వెళ్ళకపోతే రక్తపు మరకలున్న ఈ చీర ముక్క ఆ గదిలో ఎలా పడుతుంది? ఆమె మాట్లాడలేకపోయింది. హఠాత్తుగా బట్టల స్టాండ్ మీద ఉన్న ఆకుపచ్చ షిఫాన్ చీరని పరిశీలించింది. అడుగు భాగంలో అది చిరిగినట్టుంది. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉషాదేవి వణుకుతున్న పెదవులతో వాలికి ఎదురుగా వచ్చి నిలబడింది. మొహంలో నెత్తురు చుక్క లేనట్టుంది. అతని చేతిలో చీర ముక్కని పదే పదే చూసింది. కథ ఇంతవరకు వచ్చాక నిజం చెప్పడం మంచిదేమో అనుకుంది. వాలి ఆమె దగ్గరగా వెళ్ళాడు. తన 2 చేతుల్ని ఆమె భుజాలపై వేసి భయంతో వణుకుతున్న ఆమె కళ్ళలోకి చూశాడు. అమ్మాయి, నిజం చెప్పడం ఎల్లప్పుడూ మంచిదే. ఉషాదేవి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె మెల్లగా చెప్పసాగింది. నిన్న రాత్రి 10 గంటల నుంచి నిద్ర రాక నా గదిలో పచారులు చేస్తూ తిరిగాను. దక్షిణామూర్తి గారికి నా మీద కోపం వచ్చిందని, నన్ను పంపించి వేయడానికి నిశ్చయించుకున్నారని ఇంతకుముందే తెలుసుకున్నాను. ఓసారి ఆయనతో మాట్లాడాలని నిశ్చయించాను. మేడ మీద దక్షిణామూర్తి గారి గదిలో 12 వరకు దుర్గమ్మ గారి మాటలు వినపడ్డాయి. ఆమె వెళ్ళిపోవడంతో ఒంటరిగా ఆయనతో మాట్లాడవచ్చు అని అనుకున్నాను. ఇంతలో వీధి తలుపులు తోసిన చప్పుడైంది. కాసేపట్లో ఎవరో మెట్లెక్కారు. దక్షిణామూర్తి గారి గదిలో శంకరం కంఠం వినపడింది. అతడు బయటికి రాగానే దక్షిణామూర్తి గారితో మాట్లాడవచ్చని నేను మెట్ల మీదే నిలబడ్డాను. దక్షిణామూర్తి గారితో శంకరం ఏదో అంటున్నాడు. బాగా తాగడం వల్ల అతడి మాటలు అంత స్పష్టంగా లేవు. కాసేపట్లో అతడు గదిలోంచి బయటకొచ్చాడు. మావయ్య, బాగా నిద్రపో అంటూ నడమ మధ్యనున్న మెట్లెక్కి 2వ అంతస్తులోని తన గదిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత నేను దక్షిణామూర్తి గారి గదిలోకి నడిచాను. ఆయన ముఖం టేబుల్ మీద ఆని ఉంది. నిద్రపోతున్నట్టు ఆయన కనిపించారు. దగ్గరగా వెళ్ళాను. ఆయన తల మీద పెద్ద గాయాలు అగుపించాయి. టేబుల్ మీద రక్తం మరకలు ఉన్నాయి. పట్టుకొని ఆయన్ని లేవదీయబోయాను. ఆయన మరణించారని గ్రహించి భయపడ్డాను. అదే క్షణంలో రొటేటింగ్ కుర్చీకి నా చెయ్యి తగిలి కదలడం వల్ల ఆయన తటాలున కుర్చీలోంచి తివాసి మీదకు జారి పడ్డారు. ఆయన నోట్లో జేబురుమాలు కుక్కబడి ఉంది. భయంతో తొందరగా బయటకొచ్చి తిన్నగా నా గదికి పోయి పడుకున్నాను. దక్షిణామూర్తి గారి గదిలో ఉన్నప్పుడు ఏ కుర్చీకో నా చీర తగిలి కంగారులో చిరిగుంటుంది. ఆ చిరిగిన ముక్క మీకు దొరికి ఉండొచ్చు. ఆయనతో ఏంటి మాట్లాడదామని వెళ్ళావు? ప్రశ్నించాడు వాలి. నేను మంచి కుటుంబానికి చెందిన స్త్రీని కాదని దక్షిణామూర్తి గారు పొరపడుతున్నారు. సుబ్బరాజు గారితో నేను రహస్యంగా తిరగడం ఆయన విని ఉంటారు. సుబ్బరాజు గారిని నేను బుట్టలో వేయాలని ప్రయత్నిస్తున్నానని దక్షిణామూర్తి గారు అనుకున్నారు. ఆయనకి నా మీద కోపం వచ్చింది. నా కుటుంబాన్ని గురించి నిజం చెప్దామని ఆయన గదికి వెళ్ళాను. నా తండ్రి కరాచీలో పెద్ద వ్యాపారం చేసి లక్షలు గడించారు. ఇంతలో పాకిస్తాన్ రావడంతో మా స్థితి తారుమారైంది. దిక్కు లేక కట్టుకున్న గుడ్డలతో అమ్మ, నాన్న, నేను భారతదేశం చేరుకున్నాం. ఇక్కడికొచ్చాక అమ్మ టైఫాయిడ్ జ్వరం వచ్చి మరణించింది. ఆమె పోయిన కొన్ని వారాల్లో నా తండ్రి కూడా మరణించాడు. నేను ఒక్కతిని మాత్రం బ్రతికున్నాను. ధైర్యం తెచ్చుకున్నాను. పొట్ట కోసం ఏదో ఉద్యోగం చెయ్యాలి. ఒక అనాథాశ్రమంలో చేరాను. దుర్గమ్మ గారు అక్కడ నన్ను చూశారు. ఆమె తనతో వచ్చి తనింట్లో ఉండమని నన్ను మరీ అడిగారు.
అలాగే ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన 3 నెలల తర్వాత సుబ్బరాజు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మొదటి నుంచి ఆయనకి నా మీద ప్రేమ ఏర్పడింది. నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నారు. ఈ విషయాలన్నీ చెప్దామని దక్షిణామూర్తి గారి గదిలోకి వెళ్ళాను. కానీ నేను వెళ్ళేటప్పటికే ఆయన పరలోకంలో ఉన్నారు. వాలి సానుభూతితో ఆమె బుగ్గల మీద వేళ్లతో నిమిరాడు. ఆమె వీపు మీద అనురాగంతో తట్టాడు. మౌనంగా గుమ్మం వైపు నడిచాడు. నన్ను రక్షిస్తారుగా? ఆమె ప్రశ్న వెనక నుంచి దీనంగా వినపడింది. వెన్నుతిరిగి ఆమె వైపు జాలిగా చూశాడు. అమ్మాయి, మానవులు ఊహించలేని శక్తి ఎల్లప్పుడూ నిర్దోషులను కాపాడుతూనే ఉంటుంది అని వాలి గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోయాడు. కింది భాగంలో ఉన్న లైబ్రరీ గది దగ్గరకు వెళ్ళాడు. మూసి ఉన్న తలుపులను తోసుకొని లోపలికి ప్రవేశించాడు. కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదవడంలో నిమగ్నుడైన మరకతమూర్తి తలుపులు చప్పుడు వినగానే ఉలిక్కిపడ్డాడు. మీరా అన్నాడు మరకతమూర్తి వాలిని గుర్తిస్తూ. జవాబు ఇవ్వకుండా వాలి ముందుకు వెళ్ళాడు. ఓ కుర్చీ మీద తన 2 చేతులను ఆనించి వంగి మరకతమూర్తిని పరీక్షగా చూశాడు. అతని వయసు 22 ఏళ్లుంటుంది. పొట్టిగా బలహీనంగా ఉన్నాడు. పిరికివాడిలాగా ఉన్నాడు. ఇంత అమాయకంగా బలహీనంగా ఉన్న అతను ఈ హత్య చేసుంటాడా? వాలి ఆలోచించసాగాడు. అబ్బాయి, నిన్న రాత్రి 11 గంటల తర్వాత నువ్వేం చేశావు? సరిగ్గా 11:30 అవగానే దక్షిణామూర్తి గారి గదిలోకి దుర్గమ్మ గారు వచ్చారు. వాళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నారని నేను సెలవు తీసుకుని గదికి వెళ్ళి పడుకున్నాను. రాత్రి 12 ఆ సమయంలో ఏ చప్పుడైనా విన్నావా? నేను 7లా పడుకున్నానండి. ఎంత చప్పుడు చేసినా నాకు వినపడదు. నిన్న రాత్రి నీకంటే ముందు సుబ్బరాజు దక్షిణామూర్తి గారితో మాట్లాడారని విన్నాను. వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసా? తెలియదండి. కానీ నేను గదిలో అడుగు పెట్టేసరికే దక్షిణామూర్తి గారు కోపంతో భోగి మంటలాగా మండుతున్నారు. ఈ వెధవ ఎంత పనైనా చేస్తాడు, దుర్మార్గుడు అని గట్టిగా అన్నారు. ఆ మాటలు తమ్ముడిని గురించి అన్నవే అని నేను ఊహించాను. చివరికి తమ్ముడి మీద రేగిన కోపాన్ని నా మీద కక్కేశారు. దుర్గమ్మ గారు రావడంతో విముక్తి వచ్చింది అనుకుంటూ వెళ్ళిపోయాను. దక్షిణామూర్తి గారు నిన్ను బాగా చూసేవారా? ఆ విషయం అడిగి నన్ను బాధ పెట్టకండి. మా తండ్రి గారు పోయినప్పటి నుంచి ఏదో అరణ్యవాసంలో ఉన్నట్టు ఇక్కడ కాలం గడుపుతున్నాను. ఇంకో 3 ఏళ్లు పోతే నా ఆస్తి నాకు వస్తుందని ఆశిస్తూ ఎవ్వరు ఏమన్నా నోరు మూసుకొని జీవిస్తున్నాను. దక్షిణామూర్తి గారు ముక్కోపి. ఆయన కళ్ళకి నేను ఏదో పురుగులాగా అగొప్పడేవాడిని. ఈ 10 ఏళ్ళు ఆయన నన్ను కాలి కింద ఉన్న పురుగుని చూసినట్టే చూశారు. డిటెక్టివ్ వాలి ఆలోచిస్తూ గుమ్మం దాటి బయటికి వెళ్ళాడు. అతడి మెదడులో మరకతమూర్తి అన్న ఆఖరి మాటలు గిర్రున తిరుగుతూ ఉన్నాయి. కాలి కింద పురుగు. వాలి కిందనున్న హాల్లో సుబ్బరాజుకి ఎదురుగా కూర్చున్నాడు. కోటుల జోబులోంచి ఒక చుట్ట తీసి వెలిగించి పొగ పీలుస్తూ ఇలా అడిగారు. అబ్బాయి, నిన్న రాత్రి నువ్వు ఎన్నింటికి పడుకున్నావు? రాత్రి 12:30 దాకా నిద్ర పట్టలేదు. నీ గది ఎక్కడుంది? 2వ అంతస్తులో. శంకరం గదే? సుబ్బరాజు విసుగ్గా ఒకసారి వాలివైపు చూశాడు. 2వ అంతస్తులో ఒకే వరుసలో 3 గదులు ఉన్నాయి. మధ్య నాది గది. ఎడం పక్క గది శంకరంది. కుడిపక్క గది మరకతమూర్తిది. నిన్న రాత్రి నిద్ర పట్టకపోతే ఏం చేశావు? సుబ్బరాజు కోపంగా లేచాడు. నీలాంటి పిచ్చి డిటెక్టివ్లని ఇంట్లోకి రానిస్తే పొలోమని ప్రశ్నల వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఇతరత్రా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి నాకు. వాలి చిత్రంగా నవ్వాడు. మీ అన్నలాగే నీకు కూడా కోపం ఎక్కువ. కానీ మీ ఇద్దరు హృదయాలు మంచివి. అది నాకు తెలుసు. నీ అన్న హంతకుణ్ణి పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఈ విషయంలో సహాయపడ్డం నీ ధర్మం కాదా? సుబ్బరాజు కింద పెదవిని కొరుక్కుంటూ మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు. అయితే చెప్తా వినండి. రాత్రి 11:30 పైదాకా నేను గదిలోనే ఉన్నాను. నిద్ర పట్టలేదు. అప్పుడు గదిలోని కుర్చీని బయట నడవలోకి లాక్కుని ఆలోచిస్తూ దానిలో చాలాసేపు కూర్చుండిపోయాను. అప్పుడు మరకతమూర్తి ఏం చేస్తున్నాడు? వాడు పక్క గదిలో పడుకున్నాడు.
పడుకున్నాడని నీకు బాగా తెలుసా? వాడి గదికి తాళం లేదు. దాన్ని బట్టి పడుకున్నాడు అని అనుకుంటున్నాను. వాడి గదిలో లేకపోతే తలుపులకి తాళం వేసేస్తాడు. అది కాకుండా వాడు ప్రతిరోజు మామూలుగా 10:30కే నిద్రపోతాడు. అయితే అతను ఈ హత్య చేయలేదంటారా? వాణ్ణి అనుమానించిన వాళ్ళు మూర్ఖులని నా నమ్మకం. ప్రాణం లేనట్టు వాడు ఈ ఇంట్లో జీవితాన్ని సాగిస్తున్నాడు. అన్నయ్య వాడిని ఎప్పుడు కాలి కింద నొక్కి పెట్టి భయపెట్టి పిరికి పందగా తయారు చేశాడు. మరకతమూర్తి తండ్రి తన ఆస్తి అంతకీ అన్నయ్యని సర్వాధికారిగా నియమించడంలో పెద్ద పొరపాటు చేశాడు. ఆస్తి వాడికి ముట్టి ఉంటే మరకతమూర్తి మరో విధంగా అభివృద్ధిలోకి వచ్చి సంఘానికి ఉపయోగపడేవాడు. తన గదిలోంచి మరకతమూర్తి కిందకు దిగుతూ ఉంటే మీరు చూసేవారా? తప్పకుండా చూసేవాడిని. నా గది ముందు నడవలో నేను కూర్చున్నాను. నా ఎడం పక్కనున్న శంకరం గది దగ్గరగా మెట్లున్నాయి. మరకతమూర్తి కిందకి వెళ్ళాలి అంటే నా ముందర నుంచే వెళ్ళి ఆ మెట్లు దిగాలి. ఇంకో తోవ లేదు. అతను దిగలేదు. నేను 12:10 వరకు అక్కడే కూర్చున్నాను. వాడు దిగలేదని నేను చెప్పగలను. శంకరం 12ంటికి కింద తలుపులు తోసిన చప్పుడు నీకు వినపడిందా? వినపడింది. కానీ కింద తలుపులు చప్పుడైనా 5 నిమిషాల దాకా వాడు పైకి రాలేదు. 5 నిమిషాల్లో శంకరం దక్షిణామూర్తిని సులువుగా చంపొచ్చు. నీ సాక్ష్యాన్ని బట్టి హత్యానేరం శంకరం మీదకి వెళ్తోంది. నేను మొదటే చెప్పాగా మీతో, ఏదో కోపం వచ్చి వాడే చంపేసి ఉంటాడు. శంకరం పైకి రాగానే నువ్వు పలకరించావా? పలకరించాను. వాడు అదో విధంగా ఉన్నాడు. నాతో మాట్లాడకుండా జంకుతూ తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. మరొక 5 నిమిషాలు అయ్యాక నేను కూడా నా గదిలోకి వెళ్ళి నిద్రపోయాను. డిటెక్టివ్ వాలి కళ్ళు మూసుకుని చుట్టపొగ దట్టంగా పీల్చి వదులుతూ ఆలోచించసాగాడు. హఠాత్తుగా సోఫాలోంచి మేడ మెట్లు ఎక్కాడు. హత్య జరిగిన గదిలోకి వాలి మళ్ళీ ప్రవేశించాడు. ఆ గదిలో వేళ్లాడుతున్న ఒక సిల్కు తెరను దుర్గమ్మ పరకాయించి చూస్తోంది. వాలి ఆమె దగ్గరగా వెళ్ళాడు. అమ్మాయి, ఏమిటంత దీక్షగా చూస్తున్నావు అని అడిగాడు. సిల్కు తెర వెనకాల మేడమెట్లున్నాయి. ఆ తెరను చూస్తుంటే నాకేదో జ్ఞాపకం వస్తోంది. ఏమిటో చెప్పకుండా ఉన్నాను అన్నది ఆమె. వాలి క్షణకాలం ఆలోచించి, నిన్న రాత్రి నీ భర్తతో మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు ఆ తెరవైపు చూసావా? చూశాను, జ్ఞాపకం వచ్చింది. ఆ తెర వెనక ఏదో నల్లగా అగుపించింది, ఏదో ఆకారం అందామె. డిటెక్టివ్ వాలి అమాంతంగా తెరను పక్కకు దోసి మెట్ల వైపు వెళ్ళాడు. మేడమెట్ల ప్రాంతంలో వంగి పరీక్షగా దేనికోసమో చూడసాగాడు. కాసేపట్లో వేళ్లతో ఏదో వస్తువును పట్టుకుని దొరికింది, దొరికింది అని అరుస్తూ ఆమె వైపు కదిలాడు. దొరికిన వస్తువును తన జేబులో రుమాల్తో చుట్టి కొసలు ముడేశాడు అతను. దుర్గమ్మ అతడి వైపు ఆశ్చర్యంతో చూసింది. ఏదో అడగబోయింది. అమ్మాయి, కిందకి వెళ్దాం పద అంటూ వాలి గబగబా మెట్ల వైపు వెళ్ళిపోయాడు. కిందనున్న హాల్లో వాలి కూర్చున్నాడు. తన జేబు రుమాలతో కట్టిన మూటను అతను జాగ్రత్తగా టీపై మీద ఉంచాడు. దుర్గమ్మ, సుబ్బరాజు, ఉషాదేవి, మరకతమూర్తి, వంటవాడు రంగన్న అందరూ టీపై మీదున్న మూటని విస్మయంతో చూస్తున్నారు. మరో క్షణంలో వాలి గంభీర కంఠం గదిలో ప్రతిధ్వనించింది. హత్య జరిగిన గదిలో తెర వెనక మేడ మెట్ల మీద హత్య చేసిన వ్యక్తి పొరపాటున వదిలేసిన వస్తువు దొరికింది. మీ దగ్గర ఏదైనా పెట్టె ఉంటే ఇవ్వండి. అందరూ ఆశ్చర్యపోతూ కదలకుండా ఉండిపోయారు. రంగన్న మాత్రం వంట ఇంట్లోకి వెళ్ళి చిన్న కర్రపెట్టెను పట్టుకొచ్చి వాలికిచ్చాడు. వాలి జేబురుమాల మూటను జాగ్రత్తగా ఆ పెట్టెలో పెట్టాడు. పై మూత బిగించాడు. ఆ పెట్టెను పట్టుకుని రంగన్న ఇలారా అంటూ వాలి వారందరూ కూర్చున్న స్థలం నుంచి దూరంగా వెళ్ళాడు. రంగన్న వాలిని అనుసరించాడు. వాలి ఏదో రంగన్నకి రహస్యంగా చెవుల్లో చెప్పాడు. తన జేబులోంచి 20 రూపాయల నోటు అతనికి తీసిచ్చాడు. రంగన్న సంతోషంగా పెట్టెను అందుకున్నాడు. వాలి మళ్ళీ వాళ్ళందరూ కూర్చున్న చోటికి వెళ్ళాడు. దుర్గమ్మ గారు, నేను మీ ఇంటికి వచ్చిన పని పూర్తయింది. నాకు దొరికిన వస్తువు మూలంగా హంతకులెవరో అరటిపండు ఒలిచినట్టుగా తెలిసిపోయింది. ఆ పెట్టెను
జాగ్రత్తగా ఉంచమని రంగన్నకి ఇచ్చాను. నేను బయటికి వెళ్తున్నాను. రాత్రి 8ంటికి మళ్ళా వస్తాను. ఆ సమయానికి మీరంతా మేడ మీద హత్య జరిగిన గదిలో సమావేశం అవ్వండి. అప్పుడు మీకు కూడా నిజం తెలియజేస్తాను. వాలి చకచకా గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోయాడు. హాల్లో కూర్చున్న వారందరూ ఒకరినొకరు అనుమానంగా చూసుకున్నారు. హత్య జరిగిన గదిలోని ఎలక్ట్రిక్ దీపాలన్నీ ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. గోడ గడియారం 8 కొట్టింది. ఒక గుండ్రటి టేబుల్ చుట్టూ వాళ్ళందరూ గుమికూడారు. పొద్దుట అరెస్ట్ చేయబడ్డ శంకరం ఇన్స్పెక్టర్ రాజయ్యతో సహా వచ్చాడు. వంటవాడు రంగన్న గోడకి చేరగిలబడి నిల్చున్నాడు. ఆజానుబాహుడైన డిటెక్టివ్ వాలి తన కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు. ఓసారి గర్వంగా తన బుగ్గ మీసాల్ని సరిదిద్దుకున్నాడు. చుట్టపొగ పీల్చి వదులుతూ టేబుల్ చుట్టూ కూర్చున్న వాళ్ళందరినీ కలియ చూశాడు అతను. నిన్న రాత్రి ఈ గదిలో దక్షిణామూర్తి హత్య చేయబడ్డాడు. రాత్రి పగలు పనిచేస్తూ ఈ ఇంటికి 2 గూర్ఖాలు ఉన్నారు. నిన్న రాత్రి బయట వాళ్ళెవ్వరూ లోపలికి రాలేదని తేలింది. అందువల్ల ఇంట్లో ఉన్న వాళ్లే ఈ హత్య చేసి ఉండాలి. అయితే హత్య చేసిన వ్యక్తి ఎవరు అన్నాడు వాలి గంభీరంగా. వాలి చూపును దుర్గమ్మ వైపు పోనిచ్చాడు. డాక్టర్ రిపోర్టును బట్టి దక్షిణామూర్తి 12-12 మధ్య మరణించి ఉంటాడని తెలుస్తోంది. హత్యకు ఉపయోగించిన ఆయుధం పొడవాటికి లావుగా ఉన్న కర్ర. ఆ కర్ర గదిలో ఉన్నదే. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని బట్టి ఆలోచిస్తే ఈ హత్య ఆపుకోలేని ఉద్రేకంతో కసితో జరుగుండాలని తెలుస్తోంది. నిన్న రాత్రి 12 దాకా దుర్గమ్మ భర్తతో మాట్లాడుతూ ఈ గదిలోనే ఉంది. ఇద్దరూ పోట్లాడుకున్నారు, తిట్టుకున్నారు. బ్రతికున్న దక్షిణామూర్తిని ఆఖరిసారిగా చూసింది ఆమె. దుర్గమ్మ గాబరాగా కుర్చీలోంచి లేచి కోపంగా వాలివైపు చూసింది. అయితే నేనే ఆయన్ని చంపానా? నువ్వు చంపావని నేను అనలేదు. నీకంటే ఎక్కువగా నీ భర్తతో పోట్లాడిన మరొక వ్యక్తి ఇక్కడున్నాడు. అతడు ఎంత నీచమైన పనైనా చేస్తాడని దక్షిణామూర్తి అంటే మరకతమూర్తి కూడా విన్నాడు. సుబ్బరాజు ముక్కోపి. సుబ్బరాజు కుర్చీలోంచి లేచి కోపంగా వాలివైపు వెళ్ళబోయాడు. కానీ పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ రాజయ్య అతడిని బలంగా పట్టుకొని మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇదంతా మోసం. ఈ డిటెక్టివ్ని బయటికి నెట్టేయాలి అన్నాడు సుబ్బరాజు. నవ్వుతూ వాలి అతడి వైపు చూశాడు. హైదరాబాదులో ఇంతకుముందు నువ్వు చంపిన వ్యక్తి విషయం మర్చిపోతున్నావు అన్నాడు వాలి. సుబ్బరాజు మొహం వాలేశాడు. హైదరాబాదులో ఇంతకుముందు ఒకడిని పిస్టల్తో కాల్చి చంపాను, నిజమే. కానీ ఆ హత్య చేసినందుకు నన్నెవ్వరూ ఖండించలేదు. అందరూ నన్ను పొగిడారు. నేను చంపిన వ్యక్తి ఒక నోటోరియస్ రేపిస్ట్. అనేక మంది నిస్సహాయులైన యువతులను అతడు బలాత్కరించాడు. జంట నగరాల్లో అతడంటే విపరీతమైన భయం ప్రజల్లో ఏర్పడింది. అతడు ఎక్కడైనా కనబడితే పట్టుకోమని, పట్టుకోలేకపోతే కాల్చి చంపమని పోలీసులు ప్రచారం చేశారు. ఒక రాత్రి కొంచెం దూరం నుంచి ఎవరో యువతి కేకలు నాకు వినపడ్డాయి. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆమెను వదిలి అతడు పారిపోయాడు. అప్పుడు అతడి వైపు షూట్ చేశాను. అతను కాసేపట్లో మరణించాడు. అతడి చావుతో శని విరగడైంది. పోలీసులు కూడా నన్ను మెచ్చుకున్నారు. ఇది నిజం. అన్నయ్య హత్యతో నాకేం సంబంధం లేడు అన్నాడు సుబ్బరాజు. అతడి వైపు చూశాడు వాలి. నువ్వు ఈ హత్య చేశావని నేను అనలేదుగా. నీలా కోపంగా అరిచేవాళ్ళు ఈ హత్య చేసుండరు. మొరిగే కుక్కలు సాధారణంగా కరవవు. ఈ హత్య చాలా తెలివిగా చేయబడింది. కాలి కింద పురుగులా తన్ని దక్షిణామూర్తి చూసేవాడని మరకతమూర్తి నాతో అన్నాడు. ఆ మాటలు హత్య రహస్యాన్ని భేదించాయి. కాలి కింద పురుగు ఎప్పుడో ఒకప్పుడు కదులుతుంది. సర్కస్లోని సింహం ఒక్కోసారి గర్జిస్తూ మీదకి దూకుతుంది. 10 ఏళ్ల పాటు మరకతమూర్తి ఇంట్లో పురుగులా జీవించాడు. చూసేవాళ్లకు అతడు అమాయకుడులాగా, నిస్సహాయుడిలాగా కనిపిస్తాడు. కానీ అతడిలో కోపం, పౌరుషం లేకపోలేదు. సముద్రపు లోతులు అతడిలో ఇమిడి ఉన్నాయి.
మరకతమూర్తి మంచు కప్పిన అగ్నిపర్వతం లాంటివాడు. 10 ఏళ్ల పాటు అన్నీ సహించాడు. నిన్న రాత్రి దక్షిణామూర్తి తిట్లతో అతడిలోని ఓర్చుకునే శక్తి మాయమై మరో రూపం దాల్చింది. సంవత్సరాల తరబడి తనలో అంతర్గతంగా అణిచివేయబడిన ఉద్రేకం ఒక్కసారి అగ్ని పర్వతంలా పగిలి లావాలా పొంగుతూ ప్రవహించసాగింది. ఆ స్థితిలో గదిలో ఉన్న ఆ లావుపాటి కర్రనెత్తి నోట్లో రుమాలు కుక్కి మరకతమూర్తి భయంతో వణుకుతున్నాడు. నేను లోకువని నేరాన్ని నా మీదకు దోస్తున్నారా? నేను ఈ గదిలోకి మళ్ళీ రాలేదు. నా గదిలో నిద్రపోతున్నాను అన్నాడతను. నీ గదికి తాళం వెయ్యకపోవడం వల్ల 11:30 కల్లా నువ్వు నిద్రపోతున్నావని సుబ్బరాజు పొరపడ్డాడు. దుర్గమ్మ 11:30 గదిలోకి రాగానే నిద్రపోతానని చెప్తూ నువ్వు వెళ్ళిపోయానన్నావు. కానీ నువ్వు గది దాటి బయటికి పోలేదు. గది మూలనున్న మేడమెట్ల దగ్గర సిల్క్ కర్టన్ వెనకాల దాక్కున్నావు. కర్టన్ వెనక నల్లగా ఏదో ఆకారం కనపడింది అని దుర్గమ్మ కూడా చెప్పింది. మాటల ధోరణిలో వాళ్ళిద్దరూ నువ్వు వెళ్ళావో లేదో గుర్తించలేదు. దుర్గమ్మ వెళ్ళిపోయాక నువ్వు దక్షిణామూర్తిని హతమారిస్తే దుర్గమ్మ సాక్ష్యం నిన్ను కాపాడుతుంది అని గ్రహించావు. మంచి అవకాశం నీకు చిక్కింది. సరిగ్గా 12ంటికి దుర్గమ్మ వెళ్ళిపోయింది. దక్షిణామూర్తి ఏ కాగితాలో చూస్తున్నాడు. నీకు అలవాటైన పిల్లి నడకతో మెల్లిగా కర్టన్ వెనక నుంచి బయటకొచ్చి అతడి నోట్లో రుమాలు కుక్కి ఆ కర్రతో అతడి తలను పగలగొట్టి చంపావు. హెడ్ ఇంజూరీస్ మూలంగా అతడు మరణించాడు. తర్వాత బయటకు వెళ్ళిపోవాలని అనుకున్నావు. కానీ అదే సమయంలో ఎవరో ఆ గదివైపు వస్తున్న చప్పుడు నీకు వినపడింది. వెనక్కి వెళ్ళి అదే తెర వెనక దాక్కున్నావు. శంకరం తప్ప తాగి గదిలోకి వచ్చాడు. దూరంగా నిలబడి శంకరం తన మామ వైపు చూశాడు. దక్షిణామూర్తి టేబుల్ మీద తలను ఆనించి పడుకున్నట్లు శంకరానికి కనిపించి ఉండాలి. అందుకే బాగా నిద్రపో మామయ్య అంటూ అతడు బయటికి వెళ్ళిపోయాడు. వాలి మళ్ళా మరకతమూర్తి వైపు తిరిగాడు. బయటికి పోవడానికి మళ్ళా నువ్వు ప్రయత్నించావు. మళ్ళా ఎవరో గదిలోకి వస్తున్న చప్పుడు విని కర్టన్ వెనకాల దాక్కున్నావు. ఈసారి ఉషాదేవి గదిలోకి వచ్చింది. ఆమె టేబుల్ దగ్గరికి వెళ్ళింది. దక్షిణామూర్తి హత్య చేయబడ్డాడు అని తెలుసుకుంది. ఆమె చెయ్యి తగిలి రొటేటింగ్ కుర్చీ కదిలింది. శవం తివాసీ మీదకి జారి పడింది. అందుకే టేబుల్ మీద తివాసీ మీద రక్తం మరకలు ఉన్నాయి. భయంతో ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక మెల్లిగా నువ్వు నీ గదిలోకి చేరుకున్నావు. మరకతమూర్తి నిస్సహాయంగా వాలివైపు చూశాడు. నేనే ఈ హత్య చేశానని మీరంటే అనొచ్చు, కానీ రుజువులుండాలిగా. డిటెక్టివ్ వాలి గంభీరంగా నవ్వాడు. రంగన్న పిలిచాడు వాలి. గోడవారుగా నిలబడిన రంగన్న వాలి దగ్గరగా వచ్చాడు. నీకు నేను ఇచ్చిన పెట్టె గురించి నువ్వు చూసిందంతా వివరంగా చెప్పు అన్నాడు వాలి. అందరూ రంగన్న వైపు చూశారు. అతడు వినయంగా చేతులు నలుపుకుంటూ వాలిగారు ఇచ్చిన పెట్టెను వంటగదిలోని బీరువా మీద పెట్టి కాపలా కాస్తూ కూర్చున్నాను. సాయంత్రం 5ంటికి కింద ఎవ్వరూ లేరు. మరకత్తమూర్తి వంటగదిలోకి వచ్చారు. కడుపు నొప్పి ఉందని పక్కనున్న షాప్కి వెళ్ళి ఒక సోడా పట్రమ్మని నాకు డబ్బులిచ్చారు. అలాగే అని డబ్బు తీసుకుని సోడా కోసం వెళ్ళినట్టు నటించాను. వాలిగారి ఆజ్ఞ ప్రకారం ఒక సోఫా వెనక వంగి కూర్చుని మరకతమూర్తి గారు వంటిట్లో ఏం చేస్తున్నది గమనించాను. ఆయన అటు ఇటు తొంగి చూసి బీరువా మీదున్న పెట్టెను తెరిచారు. అందులో ఉన్న జేబు రుమాలు మూట విప్పి లోపల ఉన్న వస్తువుని చూసి మళ్ళా ఎప్పట్లా మూటగట్టి పెట్లో పెట్టేశారు. ఆ క్షణంలో నేను మెల్లిగా బయటకు జారాను. కాసేపట్లో సోడా బుడ్డి తెచ్చి ఆయనకిచ్చాను. వాలి మళ్ళా ఇలా చెప్పసాగాడు. మరకతమూర్తి, నీ నేరాన్ని నువ్వే రుజువు చేసుకున్నావు. ప్రతి నేరస్తుడు హత్యా స్థలంలో తానేదైనా వదిలేశానేమో అని గాబరా పడుతూనే ఉంటాడు. నువ్వు దాక్కున్న స్థలంలో తెర వెనక మేడమెట్ల మీద నువ్వు పారేసిందేదో
నాకు దొరికుండాలని భయపడ్డావు. అదేమిటో కనుక్కోవాలి అని ఆతృత, మరెవ్వరికి లేని ఆతృత. హంతకుడు అవడం వల్ల నీకు అధికంగా ఉంది. భయంతో పెట్టెను తెరిచి నాకు దొరికిన రహస్యపు వస్తువుని కళ్ళారా చూశావు. అంత జాగ్రత్తగా మీ అందరి ముందు జేబురుమాలతో మూటగట్టి పెట్టెలో పెట్టిన ఆ అమూల్య రత్నం నేను చుట్టకాల్చుకొని పారేసిన అగ్గిపుల్లని ఆలస్యంగా తెలుసుకున్నావు. మరకతమూర్తి ఊపిరి బరువుగా పీలుస్తూ తలని టేబుల్ మీద వాలేశాడు. డిటెక్టివ్ వాలి బుగ్గ మీసాలు సర్దుకుంటూ రంగన్నతో నవ్వుతూ అన్నాడు, రంగన్న, జేబురుమాలు విప్పి అమూల్యమైన అగ్గిపుల్లను వీళ్ళందరికీ చూపించు, తర్వాత మ్యూజియంకి పంపుదాన్లే అన్నాడు అతను. నేరం రుజువు అవడంతో మరకతమూర్తిని కస్టడీలోకి తీసుకున్నాడు ఇన్స్పెక్టర్. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన అపరాధ పరిశోధక కథలు, ఫ్యామిలీ కథలు, పూర్తి నవలలు ఎపిసోడ్స్ ఉంటాయి. స్కిప్ చేయకుండా ప్లేలిస్ట్లో చూసి వినండి. ఇంతవరకు చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అలాగే లైక్ చేస్తున్న అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ లైక్స్ నాకు చాలా ముఖ్యం. లైక్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.